మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండ్కు సుప్రీంకోర్టు బిగ్ ఝలక్ ఇచ్చింది. పెమా ఖండ్ కుటుంబంపై సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. పెమా ఖండ్ సుమారు 1,245 కోట్ల విలువైన పనులు కుటుంబం బంధువులకి కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. అదనంగా 25 కోట్లను వర్క్ ఆర్డర్లుగా జారీ చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్ సీఎంపై వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చాలని సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అక్రమాలపై ప్రాథమిక విచారణ జరిపి 16 వారాల్లోపు నివేదికను సమర్పించాలని సిబిఐకు ఆదేశాలిచ్చింది సుప్రీంకోర్టు. సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేశారు ఈ మేరకు పిటిషన్. ఇక ఆ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 10 ఏళ్లలో వివిధ రకాల కాంట్రాక్టుల కేటాయింపులపై లోతైన విచారణ జరపాలని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొనటం జరిగింది. ఇక అరుణాచల్ ప్రదేశ్ సీఎం తన కుటుంబానికే కాంట్రాక్ట్లు ఇవ్వటం జరిగిందంటూ కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అన్ని కూడా విధానాలకు వ్యతిరేకంగా కూడా రూల్స్కి వ్యతిరేకంగా కూడా ఇవన్నీ కేటాయించినట్లు సుమారు ఇవన్నీ కూడా 1,245 కోట్ల విలువైన కాంట్రాక్టులన్నీ కూడా వాళ్ళకి కేటాయించి నిధులు ఇచ్చినట్లుగా కూడా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సీఎం మీద ఆరోపణలు వచ్చాయి. ఇక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీని మీద సుప్రీంకోర్టు ఇప్పుడు విచారణ జరిపి పూర్తిగా కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా 16 వారాలు గడువు ఇచ్చింది. ఈ 16 వారాల గడువులో కూడా కమిటీని ఏర్పాటు చేసుకొని దీని మీద పూర్తిగా కూడా విచారణ జరిపించనున్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, అరుణాచల్ ప్రదేశ్ సీఎం మీద అయితే ఆరోపణలు వెల్లువెత్తుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండ్కు సుప్రీంకోర్టు గట్టి జలకిచ్చిందని చెప్పొచ్చు. నేరుగా తన కుటుంబానికి సంబంధించిన తన తల్లి, భార్య, ఇతర బంధువులకు దాదాపు 1,245 కోట్ల విలువైన పనులు కేటాయించారంటూ సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వాదోపవాదాలు జరిగాయి. అయితే నేరుగా అరుణాచల్ ప్రదేశ్ సీఎం కుటుంబ సభ్యులపై 16 వారాల్లోగా నివేదిక సమర్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ 16 వారాల్లో కూడా సిబిఐ క్షుణ్ణంగా గత 10 ఏళ్లలో పెమా ఖండ్ పరిపాలనలో గత 10 ఏళ్లలో జరిగిన వ్యవహారాల అన్నిటిపైన లోతైన దర్యాప్తు జరపనున్నది. అయితే పెమా ఖండ్ కేటాయించిన వర్కులు, నామినేషన్ వర్కులతో పాటు దాదాపు 25 కోట్లకు సంబంధించిన 25 కోట్ల అదనంగా వర్క్ ఆర్డర్ కేటాయించారనే ఆరోపణల పైన సిబిఐ నేరుగా విచారణ చేసింది. దాదాపు 4 నెలలలోపు ప్రాథమిక విచారణ జరిపి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలంటూ సుప్రీంకోర్టు సిజేఐ ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. నేరుగా గత 10 ఏళ్లలో సీఎం కుటుంబ సభ్యులకు కేటాయించిన వర్కుకు సంబంధించిన ప్రతి ఆర్డర్ కూడా సిబిఐ క్షుణ్ణంగా పరిశీలించినది. ఈ 1,270 కోట్ల విలువైన పబ్లిక్ వర్క్స్ కాంట్రాక్ట్ సంబంధించిన పనులు నిబంధనలకు విరుద్ధంగా పెమా ఖండ్ కేటాయించారంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ పైన లోతైన విచారణ కూడా సిబిఐ చేపట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్న పెమా ఖండ్ తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన కాంట్రాక్టులు నేరుగా సిబిఐ పరిశీలించినది. ఏ కాంట్రాక్ట్ ఎంతకిచ్చారు, ఎంత ప్రజాధనం దుర్వినియోగమైంది అనే అంశాలపైన సిబిఐ క్షుణ్ణంగా విచారణ చేపట్టనున్నది. రేణు, అయితే దీని మీద కూడా అంటే ఒక కమిటీని ఏర్పాటు చేయబోతున్నారా? ఏ విధంగా కూడా ఒక నివేదికను తయారు చేయబోతున్నారు కిరణ్? రేణు, ఇక్కడ సిబిఐ ప్రాథమికంగా దర్యాప్తు చేయనున్నది. ఈ 16 వారాల సమయంలో సిబిఐ అరుణాచల్ ప్రదేశ్ లో పెమా ఖండ్ సీఎం గా ఉన్న సమయంలో తన కుటుంబ బంధువులకు, తన భార్యకు, తన తల్లితో పాటు ఇతర బంధువులకు కూడా 1,245 కోట్ల విలువైన పనులు కేటాయించారని ఇప్పటికే ఆరోపణలున్నాయి. గత 10 ఏళ్లుగా పెమా ఖండ్ కుటుంబం మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. వాటి అన్నిటిపైన కూడా నేరుగా సుప్రీంకోర్టు దర్యాప్తు చేపట్టనున్నది. సీనియర్ లాయర్ అయిన ప్రశాంత్ భూషణ్ వేసిన ఈ పిటిషన్ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో మరింత హీట్ పెంచిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రాథమిక విచారణ దాదాపు 16 వారాల్లో ఈ ప్రాథమిక విచారణలో ప్రభుత్వం ఇచ్చిన పనులు, ఈ 10 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లు, కాంట్రాక్టర్లతో నేరుగా సిబిఐ సమావేశంగా అన్నది ఏ వర్కులు ఎవరెవరు చేశారనే అంశాలపైన కూడా
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణ చేయనున్నది. అయితే ఈ ఇటీవల కాలంలో పలు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల కుటుంబాలపైన పలు అవినీతి ఆరోపణలతో ఈ మధ్య కాలంలో సీఎం పెమా ఖండు కుటుంబం పైన వచ్చిన ఆరోపణలు తీవ్రమైన ఆరోపణలు. దాదాపు 1260 కోట్లు, దాదాపు మరో 25 కోట్లు అదనంగా వర్క్ అంటారు. దాదాపు 1300 కోట్లకు సంబంధించిన విలువైన కాంట్రాక్టు పనులు, ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టు పనులు తన కుటుంబ సభ్యులకు కేటాయించడం అక్రమం అంటూ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం చేస్తుంది. అంతేకాకుండా ఈ 16 వారాల్లో కూడా ఒక అత్యున్నత నోడల్ అధికారిని కూడా నియమించాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నేరుగా ఆదేశాలు జారీ చేస్తుంది. మరోపక్క ఈ సంబంధించిన కాంట్రాక్టులకు సంబంధించిన రికార్డులు కూడా కాలిపోకుండా చూడాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నేరుగా సుప్రీంకోర్టు ఆదేశాలు చేస్తుంది. మొత్తం ఈ వ్యవహారం పైన సుప్రీంకోర్టు సీరియస్ తీసుకుంది. ఈ ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన ఈ పిటిషన్ అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల కలకలం రేపింది. ప్రతిపక్షాలు ఇప్పటికే సీఎం రాజీనామా చేయాలంటూ గందరగోళాన్ని క్రియేట్ చేసిన, నేరుగా భారీ ధర్నాలు నిరసనలు చేసిన సీఎం పెమా ఖండు రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా ఆందోళన చేసినాయి. మరోపక్క ఈ 1260 కోట్ల అవినీతికి సంబంధించిన వ్యవహారం అంతా దాదాపు 16 వారాలు, 4 నెలలలోపు ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు అందజేయాలంటూ సిబిఐ నేరుగా సుప్రీంకోర్టు ఆదేశించింది. రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక పెమాఖండ్లో సుమారు కూడా 1,245 కోట్ల విలువైన ప్రాజెక్టులను వాళ్ళ కుటుంబానికి, బంధువులకి కేటాయించారని కూడా ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ సీఎం ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. దీని మీద కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. క్లియర్ కట్గా కూడా విచారణ జరపాలంటూ సిబిఐ ఈ 16 వారాల్లోగా నివేదిక ఇవ్వనుంది. సిబిఐ విచారణను ప్రారంభించనుంది. ఇక దీని మీద కూడా నోటీసులు అందించి కుటుంబ సభ్యులు కానీ వీళ్ళందరినీ కూడా విచారించనున్నారు. ఈ పనులకు సంబంధించి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఈ పనులు ఎవరికి కేటాయించడం జరిగింది, ఇవన్నీ కూడా అక్కడ ఏ రూల్స్ని బ్రేక్ చేసి వీటన్నిటిని కూడా కేటాయించడం జరిగింది, అసలు ఆ కంపెనీలు ఎవరి పేరు మీద ఉన్నాయి ఏంటి, వీటన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్స్ సేకరించి అయితే ఒక నివేదికను తయారు చేయబోతున్నారు. సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ ఈ మేరకు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇక ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ తగలబడిపోకుండా ఎటువంటి ఘటనలు కూడా ఆ ఫైల్స్కి సంబంధించి కూడా భద్రత కల్పించే విధంగా తాను అక్కడ కోర్టును కోరటం జరిగింది. ఇక కోర్టు కూడా ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.